సాధు కొంగులు ఇల్లే కొంగలు అంటే అమ్మవారు చెప్పారు ఇల్లేప్ప ఇల్లేనా తెల్ల కొంగు ఒకటి గుడ్డి కొంగు ఒకటి దాంట్లో ఏమేమి ఉన్నాయి అనుకుంటువే? ఏమేమి 7 కేజీలు ఎండి 7 కేజీలు ఎండి పిండేదా ఎండి 8 కేజీలు బంగారు మళ్ళా 3 కేజీలు ఇనుము. ఇన్ని మేటికి నీకు వాయి వచ్చిన చేతుల్లో పెట్టిక ఇక అని ఇత్తడి రాగి రెడీగా ఉందప్పా. అని టోటల్ ఎంత ఇది మొత్తము ఎంత? అది 7.5 ఎంత? 7.5 పసుకున్నారా? ఊరి పాపర్నాయాల చదువుకోండి. నేను ఎంతరా నేను చదివిండేది? 3వ క్లాసు 3 ఏళ్ళు పైన. 3వ క్లాసు 3 ఏళ్ళు పైలు. మా మేడం బాగా చదువుతానని ఎంత పోయే పట్టి 10వ క్లాసులో పారేసా. 10వ క్లాసు 10వ తరగతి. ఇప్పుడు దాంట్లో ఏమి ఉద్యోగం? నువ్వు భలే మార్కులు వచ్చింది. అయిపోయినా మార్కులు బాగా వచ్చినాయి. 6కి 6 జీరోలే. ఇప్పుడు నాకు జాబ్ అయ్యా. ఏం జాబురా? డాక్టర్ కోర్సు, MBBS డాక్టర్ కోర్సు. దాంట్లో ఏం పని అనుకోండి? దాంట్లో ఏం పని చేస్తావప్పా? దాంట్లో ఏం పని అంటే ముసలివాళ్ళు గుండెకాయలు పెరికేసేది. వాళ్ళకి వాళ్ళు వెరుకు పరకలతో కొట్టే. దాన్ని ఎత్తిపోయి మీ అమ్మ మా ఇంట్లో ఉంది. మా అమ్మ మీ అమ్మ ఇంట్లో ఉంది. మా అమ్మ ఇంటికి వచ్చింది. నేను దొర. నా పెళ్ళాం నీకేం కావాలా? నీ పెళ్ళాం నాక? నీ పెళ్ళాము? అవునరా? నోట్లో ఉంది దొరప్ప. నీ పెళ్ళాం నాకు భార్య కావాలరా. ఓరి పాపర్నాయాల సాములుతాడైతే కానీ కాదురా. దొర పెళ్ళాం ఏం కావాలా? నీ పెళ్ళాం నాకు భార్య కానీ స్వామి వారిని మేము అడుగు. స్వామి అయిపో భార్య నాకేమైతుంది స్వామి? ఓహో మీకు లవర్రా? నా భార్య అయిపో మనిషి లంచాలు ఇస్తామా? లోపల పోయి నేను నందిలో వివాహం చేసుకోండి. కర్ణాటక? అవును. అవునులే. నా పెళ్ళాం పేరు నంది వెంగమ్మ. నంది వెంగమ్మ. నంది దెంగమ్మ. అట్లా అనుకుంటా పో. నంది వెంగమ్మ అనుకుంటా పో. స్వామి గడిస్తున్నాయన మీకు శుభం తప్పుగాక. చూర్రా స్వాముల వారు సూర్యచంద్రుల వల్ల వెలిగిపోతున్నారు. చూర్రా అమ్మ లేదు ఇంట్లో. ఏమైపోయిందిరా? అమ్మ శ్రీరామరెడ్డి నేను తోడుకొని యాడున్నారా? ఆ పక్కున్నారు ఇద్దరు చింతమాని కింద. ఏం చేస్తా ఉన్నారా? అమ్మని ముట్టి పట్టి పైకి తోస్తాడు. నేను చేపలు తీసుకుని వచ్చింటే చింతకాయ కోసము చింతమాని కాడికి పోయింటాను అంతే. ఏం నాటా ఉంటే భద్రంగా ఉండదా? పోతే బన్నీ నా గురించి గొప్పగా చెప్పు. మన ఇంటికి భోజనాలు తీసుకుని రా. బతికినాడు స్వామి. చెప్ప స్వామి నాయనా భలే పేరుగా బతికినాడు. చెప్ప ఎవరు నాయనా? మరెట్టి నాయనా అలాగని తెలుపు స్వామి. కోట్లకి సౌకర్యం అయినా కోట్లకి కాకపోతే ఇప్పుడు నీకు కూటుకు లేదు. అది ఎందుకు నాయనా? అయిపోయిందండి పరిస్థితి. స్వామి ఎంత ఉందో తెలిసిన? ఏమిటి నాయనా? భూమి 3300 ఎకరాలు ఉంది. కాకపోతే మన సస్తే 5 మోరీల కింద. అది ఎందుకు నాయనా? మళ్ళా పైన సమాధి కట్టించే దుక్కులు లేకుండా మోరీనే కోరి స్వామి. మళ్ళీ గొప్పగా బతుకున్నాడు. టెంకాయ తోపు స్వామి. సరిగ్గా 300 ఎకరాలు ఉంది. ఒక మానికి లేదు ఏ చుట్టూ. అది ఎందుకు నాయనా? వాన లేకని రాలిపోయిన సుళ్ళు కూడా తెగు ఓడిపోయినాయి. వాళ్ళ తలకాయ కాయ కొట్టాలంటే మళ్ళీ మేము కొత్త కోట ఇవ్వాల్సిందే స్వామి. మళ్ళీ గొప్పగా బతుకున్నాడు. ఈ రూట్లో మళ్ళా తెలుగు బస్సులు, కార్లు, టాటా సుమోలు, బెంజి కార్లు 50 ఉన్నాయి. బెంజి కార్లు అనగా ఏమిటి నాయనా? బెంజి కార్లు తెలడా మీకు? అవి ఏమిటో తెలుపు నాయనా. ట్యాంకర్లో డీజిల్ ఉండదు, టైర్లో గ్యాస్ ఉండదు స్వామి. యాడ మాండికిందో బెరడు కాకులో పువ్వులు ఎరిగిటాయి కదా. అదే మన బెంజి కార్లో పైన బట్టలు హెలికాప్టర్ 4 ఉన్నాయి. విమానాలు 3, ప్లేట్లు 2 ఉన్నాయి. ప్లేట్లు అనగా ఏమిటి నాయనా? వాడు అడిగి తింటారు స్వామి గుండుగా అంటే ప్లేట్లో. భలే గొప్పగా వచ్చినాడు స్వామి. అంతేకాకపోతే మీరు వస్తారని చెప్పి మంచి పిండి వంటలు చేపించినాం స్వామి. అవి ఏమిటో తెలుపు నాయనా. సీమావులు కేస్తాం స్వామి. చెక్క, పూస, పీడు అడిగి 3 రోజులు తీపిండా.
అంగన్వాడీ మేడం మా పిసికి పెట్టింది మొక్కుపో పెరిపిండే ఫుడ్ బాలవాడి ఫుడ్ అది 2 రోజులు ఉంది అంతా మిక్సింగ్ అలవా కుష్క కోడిగుడ్డు పప్పు తాలింపు మేకపోతే నెయ్యి పెద్ద గడ్డ సాసాబాయి కయ్యాపు మైసూర్ పప్పు నట్టుంట చెప్పేట్లు పూరీలు రసగుల్లు చపాతీ పూరి ఎల్లకి ముళ్ళు లవంగాలు ఏందిరా ఏం నువ్వు చెప్తా ఉండేది అదే పా మనము నూనెలో వేయటం చూడు పెళ్ళపల్లె ఏంద్రే గ్యాస్ వస్తా ఉందిరా గ్యాస్ ప్రాబ్లం బయలుకో రాండి స్వామి అట్లాగే చెప్పిందా స్వామి మా ఇంటికి వచ్చి కాదా ఆదిత్య స్పీకర్ చూస్తున్నారు పదండి మా ఇంటికి వచ్చి మేము పెట్టాలి పదండి రండి స్వామి రండి ఏమండి వీరదా ఏమండి గోవిందదాసు గారు వారంతా ప్రాధాయపడుతున్నారు కదా వారెమ్మడ పోయి వారిచ్చిన ఆదిత్యములు స్వీకరించి వస్తాము రండి. ఏమండి గోవిందదాసు గారు వీరి ఎవరు పని పడులు చేయలేని సోమురి పోతులు వలె ఉన్నారు. వీరు ఏదో కపట వేషము దాల్చి మనల్ని ఏదో మోసము చేయటకై పనిన పన్నుగడ ఇది త్వరపడిన ముప్పు వాటిలోను గాన వీరి కుట్రభావం ఏమిటో ఇప్పుడే బయలుపరచదగాక. ఓ విరాట్ పుత్రుని వీర బ్రహ్మేంద్ర ప్రభు కపట వేషము దాచిన కలుసుమతులా మమ్మీ గురుదేవ సద్గుణ వీర పండ్య కావరవయ్య పరమాత్మ కరుణ పూని ముందు పోపించు ఏముందిరా స్వామి బీరో ఐవాడ్స్ పోసి అది చెక్కకపోతే టమాటా చెట్లు పోతే ముందు పోసి అవునా ఓరి పాపనాయలా రే చోలి నా 2 కళ్ళు మీడారు మరి నాకేదో కడుపులో కూడా అంటావు కదరా కాదు స్వామి వారు సామాన్య మానవులుకున్నామరా వారు దైవాంతు దంపతులు వారి అరదాన మాటలంటివి అనుభవిస్తున్నాము నీ కన్నుల పాయ నా కడుపు నొప్పి సంభవించామరే నీకేమైందిరా ఏం చేద్దామరా మనము ఆ సాముతావాలంటే ఏమిరా స్వామి చేసేది రే ఏం చేయాలా నేను మంచి ఉపాయం చెప్తా ఇంద్రా మన దగ్గర ఛార్జీకి డబ్బులు లేవు. అవును ఇక్కడున్న బిడ్డ కన్నా తల్లిదండ్రుల దగ్గర ధర్మం అడుక్కొని ఆ డబ్బులతో ఛార్జీలు పెట్టుకుని పోయి కడప కవతల కన్నిమల్లాయపల్లి చేరిపినారా స్వాముల వారు. అవునరా వారి పాదముల మీద పడితే నీ పిల్లలు వస్తాయి నా కడుపు నొప్పి తగ్గిపోతుందిరా. ఒక పాట బారా స్వామి అడుగుతున్నావా డబ్బులు